పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమెన్. ఇస్సాకు అనే పేరు హెబ్రీ భాషలో నవ్వు లేదా ఆనందం అని అర్థం. ఈ పేరు ఎందుకు వచ్చిందంటే దేవుడు వృద్ధాప్యంలో ఉన్న అబ్రహాము సారా దంపతుల కుమారుని వరంగా ఇచ్చాడు. ఆ ఆశ్చర్యకరమైన వరాన్ని చూసి సారా నవ్వింది. ఆదికాండం 21:6. ఇస్సాకు జీవితము ఆదికాండము నుండి. మొదటి అంశము వాగ్దాన కుమారుడు. దేవుడు ఆదికాండము 12వ అబ్రహాముకు సంతాన వాగ్దానం చేశాడు. ఆ వాగ్దాన ఫలితమే ఇస్సాకు. ఆదికాండం 21 1-3. మరి రెండవ అంశమును మనం చూసినట్లయితే ప్రియ సహోదరులారా, బలి పరీక్ష. అబ్రహాముకు దేవుడు ఇస్సాకును బలిగా అర్పించమని పరీక్షించాడు. ఇస్సాకు తండ్రికి విధేయుడిగా కొండపైకి వెళ్ళాడు. దేవుడు చివరిగా గొర్రెను ఏర్పాటు చేసి ఇస్సాకును రక్షించాడు. మరి మూడవ అంశమును చూసినట్లయితే శాంత స్వభావము. ఇస్సాకు తన తండ్రిలాగా గొప్ప యోధుడు కాదు, కానీ శాంతి సహనం కలవాడు. బావులు త్రవ్వినప్పుడు ఇతరులు తగాదా పెట్టినా ఆయన వదిలి మరొక చోటుకు వెళ్ళి శాంతిని కోరాడు. ఆదికాండం 26. మరి ఇస్సాకు ఆశీర్వాద తండ్రి. 4వ అంశము ఆయన కుమారులు ఏసావు, యాకోబు. చివరికి యాకోబు ఆశీర్వాదం పొందాడు. ప్రియ సహోదరులారా, ఇస్సాకు జీవితం గురించి ఒకసారి మనం ధ్యానించినట్లయితే మరి ఇస్సాకు వలె మనము కూడా వాగ్దానము పిల్లలమై ఉన్నాము. ఇస్సాకు వాగ్దానపు కుమారుడు. మరి మనం కూడా అందరం బాప్తిస్మం ద్వారా దేవుని వాగ్దానపు పిల్లలమయ్యాము. దేవుడు మన జీవితాన్ని ప్రత్యేకమైన ఉద్దేశంతో సృష్టించాడు. రెండవది, మరి మన జీవితంలో వచ్చే పరీక్షలు విశ్వాసానికి ప్రమాణం. ఇస్సాకు బలిగా అర్పించబోయినప్పుడు ప్రశ్నించలేదు, తండ్రికి విధేయుడయ్యాడు. మరి మన కథోలిక జీవితంలో కూడా పరీక్షలు వస్తాయి, సంఘ జీవితంలో వస్తాయి, కుటుంబం జీవితంలో వస్తాయి. ఎన్నో బాధలు, అపవాదులు, ఒంటరితనం, చెయ్యని వాటిని చేసిన వాటిని అన్నీ కూడా మన మీదికి వేస్తారు. కానీ క్రీస్తు శిలువను చూసి మనం కూడా విధేయతతో ముందుకు సాగాలి. మరి శాంతి మార్గమునకు ఇస్సాకు తగాదా పెట్టుకోలేదు, శాంతి కోరాడు. మరి మన సంఘ జీవితంలో, కుటుంబంలో, సమాజంలో మనం శాంతి దూతలుగా ఉండాలి. బలి జీవితం సిలువతో పోలిక. ఇస్సాకు బలి కోసం బ్రాణిని మోసుకున్నాడు. అలాగే యేసు ప్రభువు కూడా సిలువను మోసుకొని కల్వరి కొండపైకి వెళ్ళాడు. మరి ఇస్సాకు సంఘటన మనకి ఇక్కడ ఏమి తెలియచేస్తుందంటే యేసు బలి జీవితాన్ని మరి మనకు తెలియచేస్తూ ఉంది. కావున మనమంతా కూడా దేవుని వాగ్దానాలను నమ్మాలి. పరీక్షలలో విశ్వాసం కోల్పోవద్దు. శాంతి, సహనం, విధేయతను మనం ఆచరించాలి. మన జీవితం దేవునికి బలిగా సమర్పించాలి. ఇస్సాకు అంటే ఆనందం. మన జీవితము దేవునికి ఆనందకరంగా మార్చుకొని జీవించాలి. మన విశ్వాసం వల్ల ఇతరులు కూడా దేవుని మహిమను చూడాలి. మరి మనమంతా కూడా ఈరోజు ఇస్సాకుని గురించి ధ్యానిస్తూ ఉన్నటువంటి సందర్భంలో ఇస్సాకు జీవితం చాలా శాంతమైందండి, కానీ ఎంతో గంభీరమైన ఆధ్యాత్మికమైన అర్థాన్ని కలిగి ఉంది. మరి నవ్వు వెనుక ఉన్నటువంటి విశ్వాసం ఏమిటంటే అది సాధారణ నవ్వు కాదు, అసాధ్యాన్ని సాధ్యంగా చేసిన దేవుని శక్తి మీద నవ్వు. వృద్ధాప్యంలో సంతానం కలగటం అసాధ్యం కదా, కానీ దేవునికి అసాధ్యం ఏమీ లేదు. మరి మన యొక్క కథోలిక జీవితంలో కూడా కొన్ని సందర్భాల్లో ప్రార్థనలు చాలా ఆలస్యం అవుతాయి, కానీ దేవుని సమయం వచ్చినప్పుడు మన బాధలన్నీ కూడా ఆనందంగా మారుతాయి. మరి మనకెందుకు సందేహము? చాలాసార్లు మనకి ఆశీర్వాదం ఆలస్యం అయితే చాలు మరి సందేహం వస్తూ ఉంటుంది. ఇతర మార్గాలలో, ఇతర దారులలో ఇతరుల దేవుళ్ళను కూడా పూజించడానికి మనం సిద్ధపడతాము. మరి ఇక్కడ మనం చూసినట్లయితే మరి మోరియా కొండపై ఇస్సాకు యొక్క విధేయత ఎంత గొప్పదో చూడండి. అబ్రహాము తన కుమారుని బలిగా అర్పించమని దేవుడు అడిగినప్పుడు ఇస్సాకును ప్రతిఘటించలేదు. చక్కగా
కొడుకుని తీసుకొని అబ్రహాము బయలుదేరాడు. ఇది మనకు విధేయతకు గొప్ప ఉదాహరణ. మరి ఒక సిస్టర్గా, మరి ఒక కుటుంబంలో ఉన్నటువంటి వ్యక్తులుగా, ఒక విద్యార్థిగా మీరు మరి విధేయతను ఎంతవరకు ఆచరిస్తూ ఉన్నారు? మరి మన జీవితం కూడా కొన్నిసార్లు మోరియా కొండలాగా మారుతూ ఉంది. మరి మన జీవితంలో వచ్చేటువంటి ఆరోగ్య సమస్యలు, అపార్థాలు, సంఘంలో కష్టాలు, కుటుంబంలో ఉన్నటువంటి మరి అపార్థాలు, మరి కొన్నిసార్లు ఒంటరితనం, ఇవన్నీ కూడా క్రీస్తు ప్రభువుని అనుసరిస్తున్నటువంటి మనము ఆ సిలువను మోసే ధైర్యము మనకి కావాలంటే మనం ఆనందంతో ప్రతి ఒక్కటి స్వీకరించాలి. మరి ఇక్కడ ఇస్సాకు జీవితం మనకేం చూపిస్తుందంటే, ఇస్సాకుకు మ్రాను మోసాడు, యేసు ప్రభు సిలువను మోశారు. ఇస్సాకు రక్షింపబడ్డాడు, కానీ యేసు మన కోసం తనను తాను అర్పించారు. మరి ఇస్సాకు తన యొక్క కట్టెల మోపుని మోసాడు, కానీ యేసు ప్రభువు సిలువనే మోశారు. మరి ఇక్కడ మనం చూసినట్లయితే ఆదికాండం 26వ అధ్యాయంలో బావులు తవ్వినటువంటి జీవితము ఇస్సాకుది. ఇస్సాకు బావులు తవ్వినప్పుడు ప్రజలు తగాదా పెట్టారు, అతడు వాదించలేదు, వదిలి మరొక చోటికి వెళ్ళి మళ్ళీ బావులు తవ్వాడు. మరి మన యొక్క జీవితానికి మనం ఒక్కసారి దీనిని అన్వయించుకున్నట్లయితే, మనం మంచి పని చేస్తే కూడా చాలా విమర్శలు వస్తవి, మనం ప్రేమ చూపితే కూడా చాలా అపార్థాలు వస్తాయి, సేవ చేసినా కూడా కృతజ్ఞత రాకపోవచ్చు. ఇస్సాకు లాంటి జీవితం మన జీవితంలో కూడా చాలా వస్తూ ఉంటవి. మనము ఎంత మంచి చేస్తామో అన్ని విమర్శలు అనుభవించాలి. కాబట్టి మరి శాంతి మార్గాన్ని ఎంచుకునే శక్తిని మనకు దయచేయాలి. మనం ఓడిపోవటం కాదు, వదిలిపెట్టి పారిపోవటం కాదు, ఆత్మీయ విజయంతో జీవించాలి. మరి మధ్యవర్తిత్వ జీవితం ఇస్సాకు, అబ్రహాము, యాకోబు మధ్య తరం. అతని జీవితం పెద్ద అద్భుతాలలో కనిపించకపోయినా దేవుని యోజనలో కీలకం. మరి మన జీవితం అలానే ఉంటుంది. ప్రపంచం గుర్తించకపోయినా దేవుని రాజ్యంలో మన పాత్ర ఎంతో విలువైనది. కాబట్టి మరి మనము ఇస్సాకు నుండి నేర్చుకోవాల్సినటువంటి గొప్ప పాఠాలు: దేవుని వాగ్దానాలపై విశ్వాసము, పరీక్షలలో విధేయత, శాంతి జీవితము, సహనము, నిశ్శబ్ద సేవ. మరి ఇవన్నీ ఉన్నట్లయితే మనం ఇస్సాకు వల్లే గొప్ప అద్భుతాలు కనిపించకపోయినా అతని జీవితం ఒక శాంతి గీతంలా మారుతూ ఉంది. కాబట్టి మరి ఘోషలతో కాదు, గొప్ప ప్రదర్శనలతో కాదు, నిశ్శబ్ద విశ్వాసంతో వెలుగుతూ ఉండాలి. మరి ఇస్సాకు అంటే నవ్వు. కాబట్టి మన జీవితము దేవుని చేతిలో ఆనందంగా మారాలి. పరీక్షల కొండపై కూడా దేవుని వాగ్దానం నిలిచేలా జీవించాలి. కాబట్టి మనమంతా కూడా ఆనందంగా ఈ యొక్క తపస్కాలంలో ప్రార్థన చేసుకుంటూ ముందుకు సాగుదాము. ఆమేన్.